3 ప్రైమ్ మినిస్టర్స్, 3 కంట్రీస్, 3 కాన్సిక్యూటివ్ డేస్. ముగ్గురు వాళ్ళ పదవుల నుంచి ఊస్ట్ అయిపోయారు. ఇది కోఇన్సిడెన్సా లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఏదైనా కాన్స్పిరసీ ఉందా? ఫర్ షూర్ కోఇన్సిడెన్స్ కాకపోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది. నాకు తెలిసి సంథింగ్ ఈజ్ రన్నింగ్ వరల్డ్లో. ఐ థింక్ డీప్ స్టేట్ హ్యాండ్ కూడా ఉండి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇన్వెస్టిగేషన్ డీటెయిల్డ్గా వెళ్ళాలి. ఏదో ఓకే ఇక్కడ ఇలా ఉంది కాబట్టి నేపాల్లో ఇలా అయిపోయిందని చెప్పి, ఫ్రాన్స్లో రేట్స్ యూనో ఇన్ఫ్లేషన్ ఇవన్నీ పెరిగిపోయినాయి అని చెప్పి జపాన్లో, అదేవిధంగా ఫ్రాన్స్లో కూడా ఈ బడ్జెట్ సరిగ్గా లేదని చెప్పి ఇలా డిఫరెంట్ కాజెస్తో అయినాయి. బట్ దేర్ షుడ్ బి సమ్ స్పెసిఫిక్ రీజన్. పక్కాగా ఎవరో చేయించి ఉండొచ్చు. ఇలాగే చాలా కంట్రీస్లో అన్రెస్ట్ ఉంది. డీప్ స్టేట్ హస్తం ఉందేమో అని వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఫ్రాన్స్లో మ్యాక్రాన్ గత రీసెంట్ టైమ్స్లో చాలా మంది మారుతూ ఉన్నారు. ఈ ప్రైమ్ మినిస్టర్ వచ్చి 9 months కూడా కాలేదు, వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ అండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్. డీప్ స్టేట్ హ్యాండ్ ఉందేమో అని నా అంచనా. ఇంకా మేబీ దిస్ ఈస్ అన్ యునో హై లెవెల్లో ఉండొచ్చు అనుకుంటామే కానీ నో ఎవిడెన్స్ ఆర్ ఎల్స్ నో ప్రూఫ్స్. బట్ వీ హ్యావ్ టు సీ. ఆ రకంగా కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. మన భారతదేశం చుట్టూతో చూస్తే గత పాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎవ్రీ టైం ఏదో ఒక కంట్రీలో అన్రెస్ట్ ఉంటానే ఉంది మన చుట్టూతా. నేపాల్, బంగ్లాదేశ్, ఇటుపక్క శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా ఇట్లా ఉంటానే ఉంది. వీ హ్యావ్ టు చెక్. చూస్తే ఫ్రాన్స్, ఇటుపక్క నేపాల్, అటుపక్క జపాన్ లైన్గా 8, 9, 10 ఇలా 3 daysలో మొత్తం ప్రైమ్ మినిస్టర్స్ అందరూ రిజైన్ చేసి, లేకపోతే కంట్రీ నుంచి ఊస్ చేసి, లేకపోతే తప్పించేసి నో కాన్ఫిడెన్స్ మూమెంట్ లాగా ఇలా పెట్టించి తీసేయాల్సి వచ్చింది. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్? ఈగలైతే చూడండి,